ఖండనను ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం అంతే. మున్నూరు కాపు సంఘాలు జేఏసీ తరపున 10 మున్నూరు కాపు సంఘాలు ఈ కార్యక్రమానికి వచ్చి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కొన్ని ఆధిపత్య కులాలకు చెందిన కవిత వాళ్ళ యొక్క జాగృతి సంస్థ అనేది దాడి చేయడం అనేది పూర్తిగా ఈ పొలిటికల్ జేఏసీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా 1% ఉన్న వెలమ కులాలు, 5% ఉన్న రెడ్డి కులాలు, చివరికి 14% ఉన్న మున్నూరు కాపుల మీద దాడి చేయడం అనేది పూర్తిగా ఇది మేము రాష్ట్రం మొత్తం మీద మున్నూరు కాపు సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, ఖండిస్తున్నాము. అన్ని నియోజకవర్గాల్లో, మండల్ లెవెల్ నియోజకవర్గాల్లో ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇచ్చి ఈ జాగృతి సంస్థను రద్దు చేయాలని, ఆమె మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కవిత గారు ఒక్క విషయాన్ని పట్టుకొని వచ్చి దాడి చేశానని చెప్తున్నది. కంచం పొత్తు, మంచం పొత్తు అని చెప్పి. అంటే ఆ పదము అనేది మామూలుగా గొల్ల సోదరులు, మామూలుగా యాదవ సోదరులు, కుర్మ సోదరులు వాళ్ళ మధ్య మామూలుగా కంచం పొత్తు ఉంటుంది కానీ మంచం పొత్తు ఉండదు అని చెప్పి వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటారు. అంటే అది వివాహ సంబంధమైన విషయాన్ని ఆమెకు సరి అయిన ఈ తెలంగాణ కల్చర్ తెలియకపోవడం వల్ల అది పెద్ద తప్పుగా చిత్రీకరించి దాడి చేయడం అనేది ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ దాడిలో స్త్రీలను పంపించడం అనేది చాలా ఘోరం. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా మామూలుగా మళ్ళీ జరిగితే మాత్రం తప్పనిసరిగా ఈ టిఆర్ఎస్ పార్టీని మున్నూరు కాపులు బహిష్కరిస్తారని చెప్పి ఈ సభా వేదిక తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి మున్నూరు కాపులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగకూడదా? బీసీ కులాలు అనేది మామూలుగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీ పెట్టకూడదా? రాజకీయ పార్టీ పెడతామనే వరకే ఈ ఆధిపత్య కులాలకు కన్నెర చేసి దాడి చేయడం అనేది ఇది చాలా తప్పు. ఇది ఎందుకు అంటే 70 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు, చాలు. మీ పరిపాలన వల్ల చాలా నష్టపోయారు బీసీలు. మేమే పరిపాలించుకుంటాం, మా బీసీల సమస్యలపై మేమే పోరాటం చేస్తాం. మీరు నైతిక మద్దతు ఇవ్వండి అంతే తప్ప మా మీద పోరాటం మీరే వచ్చి నాయకత్వం వహిస్తామంటే మేము ఊరుకోం. ఎందుకు అంటే బీసీలకు నాయకత్వం ఉంది, అన్ని కులాల్లో నాయకులు ఉన్నారు, చదువుకున్నారు. కాబట్టి వాళ్ళ నాయకత్వం మీద చివరికి వాళ్ళకి నాయకత్వం అందించండి. మీ పార్టీ తరఫున, మీ జాగృతి సంస్థ తరఫున బీసీలకు నాయకత్వం వహించి మీరు నైతిక మద్దతు ఇవ్వండి తప్ప మీరే చివరికి నాయకత్వం వహించడం అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ సందర్భంగా మల్లన్న మీద దాడిని, మల్లన్న మీద ఈ హత్యా ప్రయత్నాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ సభ